అబ్బబ్బబ్బా ఏం రోజులురా నాయనా మరి గింతగనం మారిపోతాన్నాయి. మంచి లేదు చెడు లేదు మాట మందలిచ్చు లేదు. ఇక ఇదంతా చెప్తే మీకు సమజ్ కాదు కానీ మీకు ముచ్చట చెప్తా ఇయ్యాల. గదేందంటే ఇప్పుడు సమాజం ఎట్లున్నది? ఎట్లుండడేంది మంచిగానే ఉన్నది కదా. ఏం మంచిగుండు ఈ టెక్నాలజీ చేయబట్టి ఎప్పటికేదో ఒక పరేషానే అవుతుంది. ఇక ఈ నడుమైతే ఫేక్ న్యూస్ అనేది షాన్ ఎక్కువైపోతుంది. ఈ నడమ మన తానకి టెక్నాలజీ పెరిగినకెళ్ళి వింత వింత సంఘటనలు అవుతాయి. మంచి లేదు చెడు లేదు మందలిచ్చు లేదు. ఎప్పుడు చూడు ముదాంగా స్మార్ట్ ఫోన్ల ముఖం పెట్టుడు అన్న ఏదో ఒకటి చేసుకుంటా లేని ఫోన్ రోగాలు తెచ్చుకున్నాడు. ఏ గదంతా కట్లుంటే ఇగో ఇప్పుడు నడిచేకి సోషల్ మీడియాలో ఏమన్నా తక్కువనా? ఆ యాప్ అని ఈ యాప్ అని లేని ఫోన్ పెట్టి గంటకెళ్ళి పైసలు సంపాదించుడు పైసలు పోగొట్టుకున్నాడు. ఒకటే రెండా చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి. ఎక్కడ చూసినా ఫేక్ న్యూస్లు చెప్పలేనని మోసాలు. ఏమని చెప్పాం ఎట్లని చెప్పాం ఎంతని చెప్పాం. ఎక్కలేనని తలకాయ నొప్పులు ఉన్నాయి మన తాన. ఇక మరి గిదే ముచ్చట మీద ఇప్పుడు టెక్నికల్ సార్ ఏమో అంటున్నాడు. గది కూడా ఐడెంటిఫై చేయడం ఎలాగా. సో ఇది ఎప్పటి నుంచి ఉన్న ప్రాబ్లం అండి. దీనికి కరెక్ట్ సొల్యూషన్ అయితే లేదనమాట. చాలా టూల్స్ టెక్నాలజీ వస్తున్నా కానీ వాటికంటే కూడా ఫేక్ న్యూస్ అనేది ఎక్కువ స్ప్రెడ్ అవటం వల్ల టూల్స్ టెక్నాలజీ కూడా ఎక్కువ ఫాస్ట్గా వాటిని క్యాప్చర్ అయితే చేయట్లేదు. అయితే ఎక్కువగా అవగాహన చెందటం అంటే జస్ట్ స్పాంటేనియస్ మైండ్తో అసలు ఇది నిజమా కాదా అని అనాలిసిస్ చేసుకోవాలండి. ఉదాహరణకి ఒక ఆర్టికల్ చూసామంటే వాట్సాప్లోనో ఎక్కడైనా ఫేస్బుక్లోనో ఆర్టికల్ని తీసుకెళ్ళి ఒకసారి ఫస్ట్ గూగుల్లో పేస్ట్ చేస్తే అది ఎక్కడెక్కడ పబ్లిష్ అయిందనేది తెలుస్తుంది. సో పేరున్న అంటే ప్రాచుర్యం పొందిన సంస్థలు అంటే వార్తా సంస్థలు ఇవన్నీ ఆ న్యూస్ పబ్లిష్ చేసాయంటే కొంతవరకు వాటిని నమ్మే అవకాశం ఉందండి. అలా కాకుండా పేరున్న సంస్థలు కాకుండా ఏదో నార్మల్ బ్లాగ్లోనే ఎక్కడైనా చూసారు అంటే కనుక డెఫినెట్గా మనం డౌట్ పడచ్చు అనమాట. అలానే కొన్ని ఇమేజెస్ ఉన్నాయంటే మనకి గూగుల్ ఇమేజ్ సెర్చ్ అని ఉంటుంది. దాంట్లో తీసుకెళ్ళి ఆ ఇమేజ్ పడేసాము అంటే ఆ ఇమేజ్ ఎక్కడెక్కడ సర్క్యులేట్ అవుతుంది అంటే ఎక్కడెక్కడ ఏ వెబ్సైట్స్లో పబ్లిష్ అయింది అనేది కూడా తెలుస్తుంది. అలానే ఫేక్ న్యూస్ రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరం అవుతుందండి. ఎస్పెషల్లీ ఈ AI అనేది బాగా వ్యాప్తి చెందడంతో మన వాయిస్ క్లోన్ చేయొచ్చు, మన ఫేస్ క్లోన్ చేయొచ్చు. ఈ డీప్ ఫేక్ టెక్నాలజీ అనేది కొంతమంది వినే ఉంటారు. సో వీడియోల్లో ఏంటంటే ఒకళ్ళ ఫేస్ నుంచి ఇంకొకళ్ళ ఫేస్ రెప్లికేట్ చేసేసి వాళ్ళే చెప్తున్నట్టు వాళ్ళే మాట్లాడుతున్నట్టు వీడియోలు అనేవి క్రియేట్ చేస్తున్నారు. అలానే ఇప్పుడు చాలా వరకు ఏంటంటే ఈ AI టూల్స్ ఏంటంటే ఒక మనిషిని ఇంకో మనిషితో రీప్లేస్ చేయడం కావచ్చు, వాయిస్ రీప్లేస్ చేయడం కావచ్చు వచ్చాయి కాబట్టి భవిష్యత్తులో ఇంకా రైట్. ఇక మేము చెప్పేది ఏం లేదు కానీ జర్రోపారి ఆలోచన చేయండి. ఆ వచ్చిరాని ఫేక్ న్యూస్లు చూసి ఇక గదే వాస్తవాలని నమ్మకుంటారు, నమ్మి మోసపోకుంటారు. అసలుకే ఇవాళ రేపు రోజులు మంచిగా లేవు.